హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మరొక వంటతో మళ్ళీ వచ్చాను. ఎల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు వెల్లిపాయలు, 1 కప్పు కారము, కొంచెం జీలకర్ర, సాల్ట్ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఆ కరివేపాకు మంచిగా వేగినాక మనం మిక్సీ పట్టి పెట్టుకుని ఎల్లిపాయ కారంలో కలుపుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు, కూరలు టేస్ట్గా లేనప్పుడు చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా కరివేపాకు కొంచెం వేసుకొని ఫ్రై చేసుకొని ఇట్లా కలుపుకొని మంచిగా ఒక దాంట్లో ఒక గాజు సీసాలో ఎత్తుకొని పెట్టుకుంటే 1 మంత్ వరకు నిలువ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా చేసుకొని పెట్టుకున్నాం అనుకో, సడన్గా కర్రీస్ ఏం లేనప్పుడు వేడివేడి అన్నం వండుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా మంచిగా ఉంటుంది. వెల్లుల్లి హెల్త్కి కూడా చాలా మంచిది, అందుకని మీరు కూడా ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.